సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగులో లెసన్ 8లో ఉన్నాం. సో మనం లాస్ట్ లెసన్లో గ్రేడియంట్ టూల్ అండ్ పెయింట్ బకెట్ టూల్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే టూల్ బ్లర్ టూల్. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఆర్. ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిదాని షార్ట్ కట్ కూడా మీరు మీ యొక్క మౌస్ కర్సర్ని దానిపైకి తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. సో దాంట్లో ఇంకా ఇన్బిల్ట్ టూల్స్ ఏమైనా ఉంటే కనుక మీరు అదే షార్ట్ కట్ని షిఫ్ట్తో యూజ్ చేయడం ద్వారా అది అప్లై అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు చూసినట్లయితే బ్లర్ టూల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకోవడం జరిగింది. సో బ్లర్ టూల్ అనేది ఎప్పుడు కానీ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇలా మీరు అప్లై చేసినప్పుడు అది అప్లై అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ వాస్తవానికి అది అవసరం ఉండకపోవచ్చు. సో మీకు శాంపుల్ కోసం నేను అది చూపిస్తున్నాను. ఓకే, సో చూడండి. సో ఇలా కాకుండా ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని మీరు బ్లర్ చేయాలనుకోవచ్చు. ఓకే, లేదా ఇక్కడ ఉన్నటువంటి చిన్న టెక్స్ట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఈ టెక్స్ట్ని మీరు బ్లర్ చేయాలనుకుంటే ఈజీగా చేసేయచ్చు. సో ఇది ఓకే. సో బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, కానీ దీనికంటే సింపుల్ వే ఉంది. సో ఈ ఈ టూల్ని యూజ్ చేసి దాన్ని బ్లర్ చేయడం అంత ఈజీ వే కాదు. ఓకే, దానికంటే ఈజీ వేస్ మనకు ఉన్నవి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, సో రైట్ బటన్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అంటే ఇక్కడ అదే లేయర్ మరొకటి క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని చేంజెస్ చేయడం ద్వారా మనకు ఒరిజినల్ లేయర్ అనేది అలాగే ఉంటుంది. ఇది లేయర్స్లో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, సో బ్లర్ టూల్ గురించి మీకు అర్థమైంది కదండి. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని ఇలా మనం బ్లర్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో షార్పెన్ టూల్ అంటారు దీన్ని. సో ఈ షార్పెన్ టూల్ ద్వారా కొంత స్కిన్ అనేది షార్ప్ చేయొచ్చు అనమాట. ఓకే, కాకపోతే ఇది ఎక్కువ అప్లై చేస్తే కనుక పిక్సెల్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, మీరు ఎక్కువ షార్ప్ చేశారనుకోండి, సో ఇలా అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఒక డిజైన్ మీరు చేయాలనుకున్నప్పుడు తప్పించి వేరే ఏ టైంలోనూ మీరు ఈ యొక్క షార్ప్ టూల్ని యూజ్ చేయకూడదు అన్నమాట. ఓకే, మీరు ఇలాంటి ఒక డిజైన్ని చేయాలనుకున్నప్పుడు తప్పించి వేరే ఏ టైంలోనూ ఈ షార్పెన్ టూల్ని యూజ్ చేయకూడదు. ఓకే, షార్ప్ టూల్ అని వస్తుంది, ఐఎమ్ సో సారీ, దీన్ని షార్పెన్ టూల్ అని అంటారు. ఓకే, సో ఇలాంటి ఒక డిజైన్ చేయడానికి తప్పించి ఎప్పుడు కూడా మనం జనరల్గా ఇంత హెవీగా షార్పెన్ టూల్ని యూజ్ చేయమని గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే కొంచెం లైట్గా చూడండి, ఇట్లా అన్నప్పుడు మీకు కొంత తేడా అనేది జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లర్ టూల్ని ఫస్ట్ యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ బ్లర్ చేస్తారు కదా, ఇప్పుడు కొంచెం దీనిపైన షార్పెన్ టూల్ని యూజ్ చేయండి. సో కొంత ఫలితం అనేది ఉంటుంది, కానీ మీరు అదే పనిగా ఇలా షార్పెన్ టూల్ని యూజ్ చేసినట్లయితే మీకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇలా కనిపించడం జరుగుతుంది. సో ఇలా ఇమేజ్ని పాడు చేసుకునే ప్రయత్నాలు చేయకూడదు కాబట్టి కొంత లైట్గా మాత్రమే, అవసరం ఉన్నప్పుడు మాత్రమే షార్పెన్ టూల్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ తీసేసాను, అలాగే మళ్ళీ డూప్లికేట్ లేయర్ని తీసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్, ఇప్పటి వరకు మనం బ్లర్ టూల్ అలాగే షార్పెన్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, స్మడ్జ్ టూల్ అని ఉంది. సో ఈ స్మడ్జ్ టూల్ని యూజ్ చేయాలి మనం అంటే ఏం చేయొచ్చు అంటే చూడండి. ఓకే, స్మడ్జ్ టూల్ని ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే చూడండి, మీరు ఇలా గీస్తే అది ఇలా అయిపోతుంది. చూడండి, ఒక పెయింట్ వేసిన మాదిరిగా ఇది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఈమె ఫేస్ని కొంత చేంజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి.
సో చూడండి, ఇలా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం చేసినటువంటి చేంజ్‌ని ఏంటనేది మీరిక్కడ గమనించినట్లయితే చూడండి. ఇది హిడెన్ చేస్తున్నాను. ఇలా ఉన్నటువంటి ఫేస్‌ని మనం ఇలా చేంజ్ చేయడం జరిగింది. చూస్తున్నారా? ఇక్కడ గమనించాలి. ఓకే. సో చూడండి, ఇలా చేసాం. సో ఇలా మనం చేయాల్సినటువంటి అవసరం అనేది రాకపోవచ్చు. ఓకే. సో ఇలా మనం ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుంది చెప్పండి? చాలా తక్కువ. ఓకే. అంటే ఇంత హెవీగా అయితే అస్సలు రాదు నాకు తెలిసి. ఓకే. కానీ ఈ యొక్క ఏమంటాము, స్మడ్జ్ టూల్‌ని యూజ్ చేసి మనం కొన్ని వండర్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. సో ఏంటా వండర్స్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం యూజ్ చేయబోయేవి 2 టూల్స్. ఒకటి స్మడ్జ్ టూల్, రెండోది అలాగే ఎరేజర్ టూల్‌ని కూడా ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ లెసన్ నుంచి మీరు ఒక్క టూల్‌ని మాత్రమే కాకుండా ఆ టూల్ గురించి నేర్చుకోవాలంటే మీరు 2, 3 టూల్స్‌ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు స్మడ్జ్ టూల్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డూప్లికేట్ లేయర్‌ని తీసుకుంటున్నాను. బాగా గమనించాలి. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మొత్తం ఇలా రఫ్ చేసేస్తున్నాను చూడండి. ఇలా ఒక పెయింట్ లాగా దీన్ని మార్చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ యాక్చువల్లీ లైటన్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. నార్మల్ చేసిస్తాను. ఓకే. సో నార్మల్ చేసి మళ్ళీ ఒకసారి అదే పని చేస్తాను చూడండి. ఓకే. సో నార్మల్ చేసేసి అదే పని మరి ఒకసారి అప్లై చేస్తున్నాను. ఓకే. సో ఇదొక డిజైన్ అయింది కదా! తీసేసాను. మళ్ళీ ఒకసారి ఇక్కడ చేంజెస్ మీకు చూపిస్తున్నాను. ఓకే. ఫింగర్ పెయింటింగ్ చూడండి. ఇదొక డిజైన్. ఓకే. ఇదొక డిజైన్ అన్నమాట. ఐ మీన్ డిజైన్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఫింగర్ పెయింటింగ్‌ని అప్లై చేయడం ద్వారా మీకు ఇలా ఒక ఫింగర్‌తో మీరు ఆహ్, చేసినట్లు అది వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో ఇలా చేసిన తర్వాత అంటే ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు ఇక్కడ. ఏంటంటే, సార్ ఇదేంటి సార్ చాలా చక్కటి ఇమేజ్‌ని మీరిలా పాడు చేసేసి మాకేదో నేర్పిస్తున్నట్టు చెప్తున్నారేంటి? అనేటువంటి సందేహం చాలామందికి కలగొచ్చు. కానీ ఇలా పాడు చేస్తున్నట్లు చూపిస్తూ గూడా మనం ఒక క్రియేటివ్ డిజైన్‌ని ఇక్కడ క్రియేట్ ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఓకే. ఒక క్రియేటివ్ డిజైన్‌ని మనం దీని ద్వారా నేర్చుకోబోతున్నామని గమనించండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఒపాసిటీ ఉంది గదా! ఈ ఒపాసిటీని మీరు 50%కి మార్చినట్లయితే ఓకే. సో మీ డిజైన్‌తో పాటు ఇక్కడ కింద లేయర్ డిజైన్ గూడా కనిపిస్తుంది. దీనికి షార్ట్‌కట్ ఐ మీన్ మీరు కీబోర్డ్ పైన గూడా టైప్ చేయవచ్చనమాట 50%. ఓకే. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీనికి ఒపాసిటీ ఎంత సెట్ చేశానండి? 50% పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు పై లేయర్ అనేది 50% మాత్రమే ఒపాసిటీ ఉండడం ద్వారా నాకు ట్రాన్స్‌పరెన్సీ పెరిగి కింద ఉన్నటువంటి లేయర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ లేయర్ గూడా నాకు అగుపించడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది గదా మీకు? సో అది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎరేజర్ టూల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఇక్కడ కొంత ఫెదర్ ఉన్నటువంటి అంటే హార్డ్‌నెస్ అనేది 0లో ఉన్నటువంటి ఒక సెలక్షన్ అనేది తీసుకున్నాను నేను. ఓకే. బ్రష్ సైజు నాకు సరిపోతుంది ఇది. అలాగే ఇక్కడ ఒపాసిటీ 100 పెట్టేసుకున్నాను. ఓకే. ఫ్లో అనేది మాత్రం 72 ఓకే. నో ప్రాబ్లమ్. సో ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే సారీ. ఈ పైన లేయర్‌ని అంటే మీరు ఏదైతే ఇప్పటి వరకు పెయింటింగ్ లాగా చేసేసారో దాన్ని స్మడ్జ్ టూల్‌ని యూజ్ చేసి స్మడ్జ్ చేసారో ఆ ఒక్క లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఓకే. మనం ఏదైతే స్మడ్జ్ చేసిన లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎరేజర్ టూల్ ద్వారా నేను ఇమేజ్‌ని ఎరేజ్ చేస్తున్నాను చూడండి. కింద లేయర్ నాకు ఎంతవరకైతే కనిపిస్తుందో అంటే మెయిన్ ఇమేజ్‌ని నేను
ఇక్కడ తీసేసుకుంటున్నాను. చూడండి. సో, ఇది చేసిన తర్వాత మీరు జరిగినటువంటి మార్పును చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఓకే. సో, ఇప్పుడు ఒపాసిటీ 100 చేసేయండి. చూసారా? ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎంత అందంగా మారిపోయిందో. సో, నేనిక్కడ రఫ్‌గా చేశాను. మీరు చాలా చక్కగా దీన్ని మార్చుకునే అవకాశం గూడా ఉంటుంది గదా! సో, చిన్న చిన్న ఎడిటింగ్స్ ఉంటే మాన్యువల్‌గా చేసేసుకోండి. కానీ చాలా ఫాస్ట్‌గా మనం ఈ యొక్క ఇమేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ని క్రియేట్ చేసేసాం. ఓకే. అంటే ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని యూజ్ చేసే ఓకే. ఇలా ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని యూజ్ చేసే అంటే ఇక్కడ వేరే వాళ్ళు రావడం జరిగింది. సో, దాన్ని పెయింట్ లాగా మార్చుకొని మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా కూడా ఇలా క్రియేటివ్ థాట్‌తో మనం చేయవచ్చు. ఒకసారి మనం చెప్పుకున్న క్లాస్ గురించి నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇందులో బ్లర్ టూల్ ఉంది. దీనికి షార్ట్‌కట్ వచ్చేసి ఆర్. అలాగే షార్పెన్, అలాగే స్మడ్జ్ టూల్ గూడా ఉన్నవి. వాటికి షార్ట్‌కట్ కూడా ఆరే. కాకపోతే మీరు షిఫ్ట్ ఆర్‌ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మీ యొక్క టూల్‌ని మార్చుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో, బ్లర్ టూల్‌ని ఉపయోగించి మీరు ఇక్కడ మీకు కావాల్సినటువంటి విషయాన్ని బ్లర్ చేసుకోవచ్చు. సారీ. ఇక్కడ బ్లర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. షార్ప్ టూల్‌ని యూజ్ చేసి షార్ప్ అనేది చేయొచ్చు. కానీ ఎక్కువ చేస్తే ఇలా పిక్సెల్స్ అనేవి పగిలిపోవడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అలాగే మనం ఏం చేసాం ఇక్కడ ఉన్నటువంటి స్మడ్జ్ టూల్‌ని ఉపయోగించి ఓకే. స్మడ్జ్ టూల్ అలాగే ఎరేజర్ టూల్‌ని ఉపయోగించి మనం ఏం చేసాం ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, దానికోసం నేనేం చేశాను ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌ని రైట్ బటన్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. సో, ఓకే ప్రెస్ చేశాను. ఆ తర్వాత ఏం చేశాను దీన్ని స్మడ్జ్ టూల్‌ని యూజ్ చేసి ఇలా స్మడ్జ్ చేసేసాను. ఆ తర్వాత దీన్ని ఎరేజర్ టూల్ ద్వారా ఓకే. దానికంటే ముందు ఒపాసిటీ అనేది 50%కి లేదా అంతకంటే తక్కువ గాని మార్చుకొని, మనం ఎరేజర్ టూల్ ద్వారా దాన్ని ఇలా ఎరేజ్ చేసుకుంటూ, ఇలా ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్‌ని సింపుల్‌గా ఎలా చేంజ్ చేయాలి అంటే, ఇదో టైప్ ఆఫ్ మెథడ్ అవుతుందనమాట. ఓకే. సో, మీ క్రియేటివిటీని బట్టి మీకు అక్కడ రిజల్ట్ అనేది లేదా మీరు కోరుకున్నటువంటి రిజల్ట్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఓకే. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో డెఫినిట్‌గా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, లేదా వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ, మా తెలుగు కంప్యూటర్ వరల్డ్ గురించి మేము చెప్తున్నటువంటి ట్యుటోరియల్స్ గురించి మీ ఫ్రెండ్స్‌తో చెప్పడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.